ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరిపారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పలుచోట్ల రక్తదాన శిబిరాలు, పేదలకు అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ, మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొణిదెల పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ను జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ స్వామియాజుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరిపించారు. దీనిలో భాగంగా పాదిగ క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వేద ఆశీర్వచనం నిర్వహించారు. అదేవిధంగా వింజమూరి అచ్యుతానంద శర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించి పేదలకు భోజనం పొట్లాలు అందించారు. ఈ సందర్భంగా పొక్కులూరి నారాయణ స్వామియాజులు మాట్లాడారు. వైద్య శిబిరాలు, మొక్కలు నాటడం, నేత్ర శిబిరాలు, ఇటువంటి సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టాము. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 20,000కు పైగా మొక్కలు నాటాలనేది ఒక సంకల్పం. ఉదయం నుంచి ఆ కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గం వ్యాప్తంగా జన సైనికులు ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా విజయవాడ ఆ ప్రాంతాల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ జన సైనికులంతా బాధితులకు సహా కార్యక్రమాలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వారికి ఆహారం, పాలు, పళ్ళు, కొన్ని చోట్ల పడవలు కూడా ఏర్పాటు చేసి ప్రమాదకరంగా ఉన్న కాలనీల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు రాత్రే ఎప్పటికప్పుడు ఈ సమాచారం, వరద సమాచారం తెలుసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ జన సైనికులకు పంపండి, వారికి ఆహారం, మంచినీరు, పాలు అందజేయండి అని చెప్పడం మీదట జన సైనికులంతా నిన్న అర్ధరాత్రి నుంచి ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే వరద ప్రభావం లేని ప్రాంతాల్లో మాత్రం ఈ మొక్కలు, వైద్యం వంటి సేవా కార్యక్రమాలతో ఈ రోజున ముందుకెళ్తారు. కుక్కుటేశ్వర స్వామి వారికి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారికి, పురుహూతిగామ వారికి అత్యంత వైభవంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కార్యక్రమాలన్నీ కూడా అభిషేకాది, కుంకుమారి కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా వేద పండితులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ పరమేశ్వరుడు స్వామివారికి, ఆ పరమేశ్వరుడు పవన్ కళ్యాణ్ గారికి అనంతమైనటువంటి శక్తిని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి, పేదలకి ఇంకా అనేకమైనటువంటి సేవలు చేసేటువంటి శక్తినివ్వాలని, ఆయన ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అఖండమైనటువంటి కీర్తి లాభాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ ఉమా కుక్కుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం పిఠాపురం. శ్రీ పరమ పవిత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి ఈరోజు బ్రాహ్మణులు అందరూ కూడా కలిపి పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి, అలాగే రాజకీయ పరంగా ఉన్నత అధికారాన్ని కూడా పొందాలని చెప్పి కోరుకుంటూ శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి గురుదత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం, అలాగే రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపమైనటువంటి గృహోతిగా అమ్మవారికి కూడా అర్చనలు, అభిషేకాలన్నీ కూడా చేసుకుని, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సుమారు 200 మంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పిఠాపురం అలాగే ఈ రాష్ట్రం అంతా కూడా బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి జన్మదిన సందర్భంగా వేదాశీర్వచనం